ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఇది వందనాలు తెలియపరుస్తున్నాను. మరొకసారి ఈ రీతిగా ఈ మధ్య రావడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపకై ఆయనకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య కనపడుతుంది కదా, బాగా కనపడుతుంది. ఇది మనం వాడుకున్నటువంటి కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ లోపల నీరు అలాగే కొబ్బరి ఈ రెండు ఉంటాయి. అవి మనం తినాలి, అవి మనం వాడుకోవాలి అనుకున్నప్పుడు ఈ కొబ్బరికాయను తప్పనిసరిగా పగలగొట్టాలి, లేకపోతే బొక్క పెట్టాలి. రెండు విధాల ద్వారా మాత్రమే ఆ లోపల ఉన్నటువంటి నీరు కానీ ఆ లోపల ఉన్నటువంటి కొబ్బరి కానీ బయటకు వస్తుంది. లేకపోతే లోపల ఉన్నవి బయటికి రావు. దీన్ని పగలగొట్టండి, అవి బయటికి రావు. అవి బయటికి రాకపోతే మనం తాగలేము, మనం తినలేము. మనం తాగకపోతే మనకి బలం లేదు, తృప్తి లేదు. తినకపోతే శరీరానికి శక్తి లేదు. అలాగే మన ఆశ కూడా, మన కోరిక కూడా తీరదు. కాబట్టి మానవులను మనకు ఈ ఆహార విషయంలో తప్పనిసరిగా ఇది కూడా ఒక పదార్థమే. అయితే ఈ రోజున దీన్ని పగలగొట్టకపోతే లోపల ఉన్న నీరు, లోపల ఉన్న కొబ్బరి ఎలాగైతే తాగలేమో, ఎలాగైతే తినలేమో, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విషయం మీరు గమనించండి. దేవునికి ప్రార్థన చేయకపోతే దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు, దేవుని దగ్గర ఉన్న దీవెనలు, దేవుని దగ్గర ఉన్న వరాలు, దేవుని దగ్గర ఉన్న మనకు కావలసిన సమస్తమును కూడా మనం పొందుకోలేము. మనం సొంతం చేసుకోలేము. మన ఎందుకు రావవి. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. చాలామంది సహోదరి చాలామంది ఉంటారు. వాళ్ళు చాలా భక్తిగా కనపడుతూ ఉంటారు, చర్చికి వస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఎంతో యాక్టివ్గా ఉంటారు. కానీ కొంతమందిలో మాత్రమే ఇది కనపడుతూ ఉంటుంది. ప్రార్థన అంటే వారికి అస్సలు ఇష్టం ఉండదు. అదొక రకమైనటువంటి ఫోబియోలాగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. ప్రార్థన ఎవరైనా చెప్పినా ఇష్టం ఉండదు వాళ్ళకి, చాలా ఇరిటేట్గా ఉంటుంది. ఏదైనా తీసుకుని కొడదామనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయండి. లేదు, నీ మనసు మారాలి, నీ ఉద్దేశం మారాలి, నీ తలంపు మారాలి. ప్రార్థన విషయంలో తప్పనిసరిగా ఒక భక్తుడు ప్రార్థన ద్వారానే దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒకటి పొందుకుంటాడు. పెట్టారా, ఈ రోజున గమనించండి, మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాం సకల జనుల కొరకు, వారి రక్షణ కొరకు, వారి విడుదల కొరకు, వారి స్వస్థత కొరకు, వారి ఆనందం కొరకు, వారి దీవెన కొరకు. అదేవా దేవుడు కృప మొదటిగా అయితే, రెండోది మనం ప్రార్థన చేస్తున్నాం. అందుని బట్టి అనేక దర్శిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, కడుతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, కార్యాలు చేస్తున్నాడు. అటువంటి ప్రార్థన రోజున చేయకపోతే నీ ఇంట్లో అవసరం ఎలా తీరుతుంది?